వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 19 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారి. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానము మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశము ఉంది. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు. మీకు ఒక చక్కని సర్ప్రైజ్ తప్పని అనిపిస్తుంది. సెలవును ఒక విలాసవంతమైనటువంటి థియేటర్లో చూడటం కంటే ఇంకేముంటుంది. ఇంట్లో కృత్రిమ జలాశయంను 1 నలుపు రంగు మరియు 10 బంగారు రంగు చేపలను ఉంచడం ద్వారా మీ ప్రేమ బంధాన్ని పంచుకోండి. వృషభ రాశి వారికి ఈ రోజున ఒత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు. ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధిలాగే ప్రబలుతుంది. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి. కానీ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసినాకే కమిట్ అవ్వండి. మీరు సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియజేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి ఆలస్యం చేయకండి. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది. మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుకుంటారు. మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదా శారీరకంగా సవాలు చేయబడిన వ్యక్తులతో పంచుకోవటము ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది. మిథున రాశివారు. మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందటం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరిని మీ సమస్యలను ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించవచ్చు. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. దగ్గర వారితో కలిసి సినిమాలు చూస్తారు, వారితో కలిసి మాట్లాడుకుంటారు. మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగే ఉంటుంది. అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం రాగి పాత్రలోని నిల్వ చేసిన నీరును త్రాగండి. కర్కాటక రాశి వారికి మీ భావోద్వేగాలు కష్టం అనుకుంటారు. మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది, వారిని నిస్పృహలోకి తోసేస్తుంది. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరము. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీరు మీ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేలా ఎన్నో జరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు. కావున మీ కుటుంబం సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదుర్చిపరచుకోండి. గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లు ఉపయోగించండి. సింహరాశి వారు. శక్తి దండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు, కానీ వారు మంచి సహాయకారంగాను జాగ్రత్త వహిస్తూ కేరింగ్గాను ఉంటారు. ప్రధానమైన వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. ఈరోజు ముఖ్యమైన పనులను సమయం కేటాయించకుండా అనవసరమైన సమయము కేటాయిస్తారు. ఇది ఈ రోజుని చెడగొడుతుంది. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు. మీకు సంబంధించిన వారితో మీరు ఆనందాన్ని పంచుకోవడం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి ఆరోగ్యం కోసం పరమశివుని నిత్యం పూజించండి. కన్యా రాశివారు.
భావనలపై మీరు నియంత్రణ చేయాలి. ఈరోజు అప్పులు చేసిన వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీరు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చు. విలువైన వస్తువుల్లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. ఈరోజు మీ యొక్క పనులన్నీ విరామం బట్టి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి. మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు కూడా పిల్లలతో గడపడం వల్ల మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. తులారాశివారు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం, ఆనందం పొందుతారు. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణము మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఈరోజు గ్రహస్థాన రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కానవస్తుంది. మీరు మీ యొక్క అత్త మామయ్యల నుంచి ఆ శుభవార్తలు వింటారు. ఇది మీకు బాధలు కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువగా సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈరోజు మిమ్మల్ని బాగా కుంగతీసి ఒత్తిడి పాలు చేయవచ్చు. వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలను పునఃసంస్కరిస్తారు. ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం సునకాలకు ఆహారం ఇవ్వండి. వృశ్చిక రాశివారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక శక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయము. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలు మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యున్నతమైనటువంటి రోజు కానుంది. ప్రేమ తాలూకు శిశులైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతూ ఉన్నారు. మీరు రాయటం మీద సమయం కేటాయించడం వలన మీరు అపరిమిత సృజనాత్మకతను కలిగి ఉంటారు. మీరు అశాంతికి గురైనట్లయితే గంగాజలం మరియు స్నానపు నీటిని కలిపి స్నానం చేయండి. ధనుస్సు రాశి వారికి మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసినాకనే కమిట్ అవ్వండి. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయంగా సాగబోతూ ఉంది. ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగుతుంది. మీ కుటుంబము మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తారు. అందువల్ల మీరు వారికి దూరంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. బలమైన కుటుంబ సంబంధాల కోసము ఇంట్లో లేదా కార్యాలయంలో అరటి చెట్టు యొక్క మూలాలను ఉంచండి. మకర రాశి వారు మీకు ఎక్సైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడిపోతాయి. దీనివలన మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడము అనేది ఆహ్లాదాన్ని కలిగించగలదు. మీ ప్రేమైన వ్యక్తి మీకు ఎంతో సంతోషాన్ని తెస్తున్నట్లుగా ఉంటారు కనుక మీరు ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయకుండా మంచిది కాదు. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యున్నతమైనటువంటి ఘటనని ఈరోజు మీకు తెలిసి రానుంది. ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత డబ్బు ఖర్చుతో వారి నుంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సోమరితనం నుంచి బయటకు చురుకైన జీవితాన్ని గడపండి. గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లను ఉపయోగించండి. కుంభరాశి వారికి ఈ రోజున మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన పరిచయస్తుల వలన మీ మానసిక ప్రశాంతతకు చికాకు కలుగుతుంది. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుంచి అందుతాయి. రొమాంటిక్ సాయంత్రము కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు ఒక మంచి డ్రెస్ని తీసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వలన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోవచ్చు. ఈరోజు మీరు చేసే పనిపై శ్రద్ధ చూపెడతారు. ఇది మీ యొక్క ఉన్నతాధికారులను మెప్పిస్తుంది, వారిని ఆనందపరుస్తుంది. మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి. మీనరాశి వారు
సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కోసం ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో బలవంత పెట్టడం మానండి. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ వర్తుకుంటుంది. ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో, కుటుంబానికి మిస్ అవుతున్నారో, కుటుంబంతో గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదిరిపరచుకోండి. మద్యం మానుకోండి మరియు కుటుంబంలో భావాలు మరియు ఆనందాన్ని పెంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.